మరి వృశ్చిక రాశి వారు వీరికి కూడా రాష్ట్రాధిపతి చూసుకుంటే కుజుడు అధిపతి. వీరికి చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానం రాహు వలన జీవితంలో అనుకున్నటువంటి సాధించవలసినటువంటి పనులన్నీ కూడా కష్టతరం మీద, అంటే నేనే చేస్తున్నాను అనేటువంటి భావనతో కష్టతరం మీద సాధ్యంగా వెళతాయి. అలాగనే మీరు ఏదైతే జీవితంలో ఆశయాన్ని నెరవేర్చుకోవాలనుకుంటారో అది వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగనే బంధువుల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగనే మీరేం చేస్తారంటే బంధువులకు, స్నేహితులకు, కుటుంబంలో ఉన్న వారికన్నా ప్రాధాన్యత ఇచ్చుట వలన కుటుంబంలోనే వైషమ్యాలు ఏర్పడతాయి, ప్రాణమిత్ర సంకటంగా ఏర్పడుతుంది. అలాగే వీరికి బంధువుల మూలకంగా, స్నేహితుల మూలకంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అలాగనే వీరు ఆరోగ్యరీత్యా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. వారు ఆరోగ్యరీత్యా జాగ్రత్త వహించండి. వీరికి ఏంటంటే శివాలయ సందర్శన, రుద్రహోమం, రుద్రాభిషేకాలు చేయించుకున్నట్టయితే కొంతమేర ఆరోగ్యరీత్యా బాగుంటుంది. ఎందుకంటే ఈ యొక్క రుద్రుడు అపమృత్యువును, అకాల మృత్యును కలిగించేవాడు. అందుకే మృత్యుంజయ మంత్రాన్ని పఠించిన తద్వారా శుభ ఫలితాన్ని చేకూరుస్తాయి. ఎందుకంటే ప్రాణమిత్ర వైషమ్య సంకటం ఏర్పడుతుంది కాబట్టి వారికి ఈ యొక్క రుద్రుడి తాలూకా అంశతో కూడుకున్నటువంటి మృత్యుంజయ గాయత్రి మంత్రం చెప్పినా, చదువుకున్నా, బ్రాహ్మణుల చేత చేయించినా సరే తద్వారా శుభ ఫలితం పొందగలరు.